పేరు ప్రవీణ. నేను దుర్గి నుంచి రావడం జరిగింది. ఇక్కడ మంగళగిరి రాష్ట్ర మహిళా కమిషనర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. కటక వంకారావు నా దగ్గర నుంచి 14,50,000 డబ్బులు తీసుకోవడమే కాకుండా నేను వారం నుంచి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన దగ్గర నా మీద ఇంకొక రివర్స్ కేసు వేయడం జరిగింది గురజాల ఆఫీస్లో. మళ్ళీనేమో 13వ తారీఖున 5:30 నుంచి సాయంత్రం అతను నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. వేరే ఆడవాళ్ళతో ఫోన్ చేపించి ఓటీపీ తీసుకున్నాడు. అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ఆడమనిషితో ఫోన్ చేపించి సచివాలయం అని చెప్పేసి ఓటీపీ చెప్పించుకున్నారు వాళ్ళు. మరుసటి రోజు నేను ఫోన్ చేస్తే అది సచివాలయం కాదు, కారంపూడి రైతు భరోసా అని చెప్పారు. కానీ నేను దుర్గి సచివాలయం నుంచి చేయాలి, నాకు వేరే వాళ్ళతో ఫోన్ చేపించి నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు. అతను ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో ఏంటో, నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి అతను ఒక ఫోన్ కాకుండా ఇప్పుడు నేను 2 ఫోన్ చేస్తుంటే 2వ ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు. నేను ఎవరితో మాట్లాడింది కూడా అన్ని అతనికి మరి ఎట్లా ప్రూఫ్లు తీస్తున్నాడు, ఎవరి హస్తం లేనిది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అతనికి, అని ఎలా చేస్తున్నాడు. ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయంటే ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా అతను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా కాదు కదా అతను. అవన్నీ తీసుకొని నా ప్రూఫ్లు పెట్టుకొని 3 రోజుల నుంచి ఈ రకంగా చేస్తున్నాడు నన్ను. అందుకని ఇతని మీద నేను మహిళా కమిషనర్ గారికి చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అతను నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో కొంచెం పద్ధతులు మార్చుకొని మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది ఆడవాళ్ళ పట్ల అని నేను హెచ్చరిక చేస్తున్నాను.